ఐదేళ్లలో ఒక డిఎస్సి టీచర్ని పెట్టలేదు, కొత్తగా ఒక టీచర్ రాలేదు. విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయని అడుగుతున్నా. ఎప్పుడైనా సరే టీచర్ లేకుంటే చదువు ఎట్లా వస్తుందని అడుగుతున్నారు. ఈ విధంగా వ్యవస్థను విచ్ఛిన్నం చేసి విలీనం పేరుతో స్కూళ్ళన్నీ జీవో 117 తీసుకొచ్చి 4 లక్షల మంది పిల్లలు స్కూలుకు రాకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా జరిగాయి. నాకు టీచర్స్ అంటే ఒక గౌరవం. నేను ఈ కార్యక్రమాలు ఇప్పుడు చేయలేదు. ఇప్పటి వరకు మీరు చూస్తే దగ్గర 11 డిఎస్సీలు పెట్టి 1,50,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం. డిఎస్ అనేది కంపల్సరీగా పెట్టేవాళ్ళం. ఎంతమంది రిటైర్ అయితే ఆ పోస్టులన్నీ కూడా రిక్రూట్ చేసేవాళ్ళం. భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రేపు జూన్ కంతా మళ్ళా స్కూల్స్ ప్రారంభించే లోపల టీచర్ని మొత్తం రిక్రూట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి మొదటి రోజున వాళ్ళు స్కూల్కి వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం. ప్రారంభించిన మొదటి రోజునే కొత్త టీచర్లందరూ కూడా ప్రొవిజన్ చేసే బాధ్యత తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైం ఇస్తాం. అవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్తగా సంవత్సరం క్యాలెండర్ స్కూల్స్ ప్రారంభించే ముందే వాళ్ళందరినీ కూడా పొజిషన్ చేస్తాం. ఎవరైనా మధ్యలో రిటైర్ అయినా అలాంటివి కూడా ప్రైవేట్ టీచర్లు తీసుకొని ఏ క్లాసులో కూడా టీచరు లేడనకుండా టీచర్ని పెట్టే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చూసారుగా కంపల్సరీ డిఎస్సి అయితే కంపల్సరీ ఉంటుందండి త్వరలోనే. ఈ అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ సంవత్సరం 2025 అకాడమిక్ ఇయర్ వచ్చే టయానికి ఓకే పిల్లలకి టీచర్లు అనేవాళ్ళు అందుబాటులో ఉంటారు. సో మీకు ఇక్కడ మెయిన్ జాబ్ సాధించాలంటే కనుక చాలామంది టాపర్స్నైనా అడగండి, జాబ్ సాధించిన వాళ్ళనైనా అడగండి. ముందు చెప్పేది వాళ్ళు ఏంటంటే అకాడమీ బుక్స్ 3rd నుంచి 8th 9th 10th లింక్డ్ ఓకే. ఎస్జిటి వాళ్ళైతే, ఎస్ఏ వాళ్ళైతే 3rd అవసరంలే 6th నుంచి 10th వరకు మొత్తం చదవాలి. ఇంటర్ అనేది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది లింక్ చదివితే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు ఎడ్జిటి వాళ్ళైనా ఎస్ఏ వాళ్ళైనా మీరు జాబ్ సాధించాలంటే కనుక కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సిందేమో టెక్స్ట్ బుక్స్ అండి. టెక్స్ట్ బుక్స్ సంబంధించి క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మన దగ్గర వీడియోస్ అనేటివి ఉన్నాయి. ఎవ్రీ పేజ్ ఈవెన్ లాస్ట్లో ఎక్సర్సైజ్ ఉంటుంది కదా, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకైనా సరే మ్యాథ్స్ అర్థమయ్యేలా చెప్పారు. బయాలజీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకైనా సరే బయాలజీ అర్థమయ్యే విధంగా చెప్పారు. సో చూడండి 3rd నుంచి 10th వరకు సంబంధించి లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోండి. టెట్లో కూడా చాలా వరకు మన పీడిఎఫ్స్ నుంచి టెస్ట్ల నుంచి ఎగ్జామ్స్ ఎక్కువగా బిట్స్ అనేటివి రావడం జరిగింది. మీకు 499 కోర్సులో ఏముంటుందంటే టెస్ట్ సిరీస్ అనేటివి ఉంటాయన్నమాట. అన్నీ మీకు ఎగ్జామ్స్ ఇవి కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. వీడియోస్ వినడము, ఇక్కడికి వచ్చి టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే ఇన్ టైంలో సిలబస్ అంతా మీరు ఇక్కడ కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. అకాడమీ పుస్తకాలు తప్ప ఏది ఫాలో అవ్వద్దండి ఓకే. అకాడమీ పుస్తకాలు మెయిన్ టెక్స్ట్ బుక్ సంబంధించి కంటెంట్ పరంగా కూడా మనకు అకాడమీ ఉన్నాయి. అకాడమీ కూడా చదవాలన్నమాట. అకాడమీని చదివి తర్వాత ఒక ప్రైవేట్ పుస్తకం అనేది తీసుకోండి ఓకే. డిఎస్సికి సంబంధించి అకాడమీ పుస్తకం మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వాలా. ట్రైమెటర్ సంబంధించి కానీ ఇలాంటి సైకాలజీ పిఐఈ వీటన్నిటికీ దీంట్లో మీకు సైకాలజీ బుక్ చాలా వరకు దొరకట్లేదు. సైకాలజీ అనే కాదు అకాడమీ బుక్స్ అనేటివి చాలా వరకు మార్కెట్లో దొరకట్లేదు అనమాట. సో ఇక్కడ మీకు ఇక్కడ వీడియోస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి, టెస్ట్లు కూడా ఉన్నాయి. 99 రూపీస్కే మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకొని వినొచ్చు. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. చాలా యూజ్ అవుతుంది. మనం ఏ ప్రైవేట్ పుస్తకాలు కాకుండా అన్ని అకాడమీ బేస్డ్గానే చెప్పాం కాబట్టి మీకు ఇక్కడ బిట్స్ అన్నీ కూడా మీకు వీటి నుంచి రావడం జరుగుతుంది. 3, 4, 5 అనేది యూట్యూబ్లో మీకు ఓల్డ్ ఉందండి ఈవీఎస్ సంబంధించి. సో ఇక్కడ మీకు న్యూగా అప్డేట్ చేయడం జరిగింది. ఇది అదేవిధంగా మిగతా క్లాసెస్ ఏవైతే ఉన్నాయో తెలుగు సంబంధించి అయితేనేమి 8th జాగ్రఫీ 8th హిస్టరీ ఇవన్నీ కూడా అప్డేట్ అవుతాయి. 8th తెలుగు మొత్తం లెసన్స్ ఉన్నాయి, 7th తెలుగు ఉన్నాయి. అదేవిధంగా మ్యాథ్స్ లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఇక్కడ చెప్పారనమాట ఓకే. ఈవెన్ మీకు 9th మ్యాథ్స్ చూసినట్టయితే లెసన్స్ అనేవి
అనేటివి ఎలా ఉన్నాయంటే అన్నీ మనకు నిరూపణలు అనేటివి ఇచ్చున్నారనమాట. అసలు అర్థమే కాదు ఎలా చదవాలి, ఇది ఎందుకు ఎలా వస్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పి. సో ఇక్కడ మీరు వీడియోస్ వీటండి ఎలా వస్తుంది, ప్రాబ్లమ్స్ దాని బేస్డ్గా ఎలా చేయాలి అనేది కూడా ఇక్కడ చెప్పున్నారు. ఇది మీకు కేవలం 500 రూపీస్కే ఉంది. 3rd నుంచి 10th వరకు మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్. ఓకే, 500 రూపీస్తోనే మీకు ఇక్కడ లెసన్స్ మరియు పీడిఎఫ్స్ అనేటివి అందుబాటులో ఉంటాయి. ఈవెన్ మీకు కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా టాపిక్ వైజ్ చెప్తారు, కానీ ఈ విధంగా లెసన్ వైజ్ చెప్పారనమాట వీడియోస్. సో ఇక్కడ మీకు లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మీకు 499 రూపీస్కే టెస్ట్ సిరీస్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే అండి, ఎక్కడైనా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ టెస్ట్ అనేటివి ఎక్కడ దొరకట్లేదు. ఈడైతే మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఇవి కూడా అంతే, లెసన్ వైజ్ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మీకు ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఎవ్రీ బిట్ మీరు ఇక్కడ ఆన్సర్ చేయగలుగుతారు. టెట్లో కూడా చాలా వరకు మనకు వీటి నుంచి ఎక్కువగా వచ్చాయి. 140, 130, 120 స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట చాలామంది. ఈ కోర్సెస్ అంతా మీకు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని చెప్పి ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. అందులో ఉన్నాయన్నమాట. మెయిన్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారంటే కంపల్సరీ మీ దగ్గర ఉండాల్సిన కోర్సు రెండు మెయిన్గా చెప్పాలంటే ఈ వీడియోస్ ఉండాలి, ప్లస్ టెస్ట్లు ఉండాలి. సైకాలజీ బుక్ దొరికితే పర్లేదు, సైకాలజీ బుక్ దొరకలేదంటే కనుక కంపల్సరీ ఇది తీసుకోండి. పీడిఎఫ్ ఉంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి, వీడియోస్ కూడా వినండి. వీటిలో నుంచే టెట్లో అయితే 25+ మార్క్స్ అనేటివి రావడం జరిగింది 30కి ఎవ్రీ సెషన్లో. ఓకే, ఇలాంటి అకాడమీ బుక్స్ని మాత్రము మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. పిఐఈ కూడా అకాడమీ బుక్ ఉందండి. పిఐఈకి ఉంది, సైకాలజీకి ఉంది. అదేవిధంగా తెలుగు సంబంధించి మెథడ్స్ ఏవైతే చదవాలో కంటెంట్ వరకు టెక్స్ట్ బుక్స్, పిల్లల టెక్స్ట్ బుక్ ఆల్రెడీ వీడియో క్లాస్ చేస్తున్నాం కదా, అవి వినండి. ప్లస్ ఇక్కడ మీకు మెథడాలజీ వరకు ఈ అకాడమీ ఫాలో అవ్వండి. ఇంగ్లీష్ కూడా అంతే అండి, ఇంగ్లీష్కి కూడా అకాడమీ బుక్ అనేది ఉంది, మీకు చదవండి. మ్యాథ్స్కి సంబంధించి ఉంది, సైన్స్కి సంబంధించి ఉంది, అదేవిధంగా సోషల్ సంబంధించి కూడా ఉంది. అన్నీ అందుబాటులో ఉన్నాయి అకాడమీ టెక్స్ట్ బుక్స్. మనకి ఏ బుక్ స్టాల్స్లోకి వెళ్ళినా మీకు దొరుకుతాయి. సో పర్చేజ్ చేసుకోండి. లేదంటే మన దగ్గర ఎలాగో సైకాలజీ ఉంది కదా, సో సైకాలజీ అనేది మన దగ్గర ఉంది, తీసుకోండి 99 రూపీస్తో. ఇవి కూడా మీకు త్వరలోనే యూట్యూబ్లో ఫ్రీగా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, లేదంటే ఈ కంటెంట్ వాటిల్లో అయినా సరే పెట్టడం అయినా జరుగుతుంది. సో ఇక్కడ మీరు కంటెంట్ వరకు అయితే మాత్రం మిస్ అవ్వద్దండి. ఈ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ కోర్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది, చూడండి.